హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం గోవాలోని అగాడా ఫోర్ట్ దగ్గర ఉన్నాం. కోట ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం కట్టిన కోట. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టారు. ఈ కోటలో చుట్టూ సెక్యూరిటీకి మన పాతకాలంలో ఉన్నట్టు వాటరు, దాంట్లో మొసళ్ళు ఉంటాయి కదా, వాటర్లో మొసళ్ళు ఆ టైప్లో ఉన్నదంటే కోట లోపల. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి లోపల ఎంటర్ కావడానికి. 25 రూపీస్ ఒక్కరికి టికెట్. ఇది టికెట్ కౌంటర్. ఇది కూడా స్ట్రక్చర్ చూడండి, ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ ఓల్డ్ మోడల్లో ఉన్నది మొత్తం కంప్లీట్గా. చూడండి ఎట్లా ఉన్నదో. ఇది పోర్చుగీస్ కల్చర్. ఇక్కడ 25 రూపీస్ మనకి ఇండియన్స్కి, ఫారినర్స్కి 300 టికెట్. అగోడా ఫోర్ట్ టికెట్స్. అగోడా ఫోర్ట్ ఎంటర్ అయినాం ప్రజెంట్ లోపలికి. ఫోర్ట్ లోపలికి పోతాం. లోపలికి పోయిన తర్వాత మంచి వ్యూస్ ఉంటాయి. వ్యూస్ చూపిద్దాం మనకి. ఫోర్ట్ లోపలికి ఎంట్రన్స్. ఇది కాలువలాగా ఉంది చూడండి. ఇక్కడ ఈ కాలువలో వాటర్ నింపి దీంట్లో మొసళ్ళు వదిలేవారంట 400 years బ్యాక్. ఫ్రెంచ్ సెక్యూరిటీ పర్పస్. లోపలికి వెళ్ళడానికి కష్టంగా ఉండదు. గోడ హైట్ కూడా చాలా ఉంది కోట లోపలికి వెళ్ళడానికి. దీనికి ఒకటే ఎంట్రన్స్. 4 members. 1, 2, 3, 4. Okay, now you take it. 1, 2, 3, 4. ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ద్వారం ఉంటుంది. 2 ఫ్లోర్లు ఉంటుంది కోట. పైకి వచ్చేసినాం మనం. సైట్ సీయింగ్ ఫ్రమ్ అగోడా ఫోర్ట్. సూపర్ వచ్చింది ఆల్రెడీ. ఫుల్గా. చెకోడ కదా, అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ లోపల వైపు. సూపర్. బయట వైపు ఇది అగోడా ఫోర్ట్. ఇక్కడ నుండి చూస్తే సముద్రం చాలా దూరం కనిపిస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్లో సముద్రం బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. సూపర్. వెనకాల సముద్రం, ముందు కోట. కోట పైన చూస్తే ఎంత దూరమైన కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం కోటలో. ఫ్లోర్ మొత్తం ఓపెన్ గ్రౌండ్ ఉంది. ప్లేస్ కూర్చోవడానికి కూడా ప్లేస్ చాలా ఉంది. వాచ్ టవర్ లైట్ హౌస్ అన్నట్టు. అది నైట్ టైంలో ఆ టవర్ పైన లైట్ వస్తుంది. ఆ టవర్ పైకి ఎక్కి చూస్తూ ఉంటారు సముద్రం వైపు వాచింగ్. అది చూడండి ఎంత పెద్దగా ఉందో టవర్. దీని లోపలికి వెళ్ళి మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. మనల్ని ఎక్కనియట్లేరు, వాళ్ళే పోతున్నారు స్టాఫ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. గోడ పైకి ఎక్కి చూస్తే ఇట్లా కనిపిస్తుంది మొత్తం. బ్యూటిఫుల్ లొకేషన్. సన్సెట్ అగోడా ఫోర్ట్ నుండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అగోడా ఫోర్ట్ నుండి కండోలిం బీచ్కి వెళ్తున్నాం. దాంట్లో లొకేషన్ బాగుంది. ఇది నెరూల్ రివర్. బోటింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ, బోటింగ్ ఆప్షన్స్. డాల్ఫిన్ సైట్ సీయింగ్ ఉన్నదంటే ఇక్కడ నుండి. డాల్ఫిన్ చూడాలంటే ఇక్కడ బోట్ ఎక్కితే తీసుకెళ్తారు లోపలికి. నెరూల్ రివర్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే సింక్వేరియం బీచ్ చూడాలనుకుంటే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళవచ్చు. మేము డైరెక్ట్ కండోలిం బీచ్కి వెళ్తున్నాం. కండోలిం బీచ్లో ఈవినింగ్ కండోలిం బీచ్, కలంగూట్ బీచ్ ఈవినింగ్ చూసుకొని షాపింగ్ కూడా చేసుకుంటాం. కండోలిం బీచ్ ఏరియా ఇది. కండోలిం బీచ్ ఎంట్రన్స్.
కండోలిం బీచ్లో ప్రజెంట్ టొమాటోస్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ మేము ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే కండోలిం బీచ్లో. మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అవి కూడా బెల్లీ డాన్స్, ఫైర్ షో, లైవ్ బ్యాండ్ విత్ డీజే, ఫుల్ నైట్. కండోలిన్ బీచ్ ప్రజెంట్ వ్యూ, ఈవినింగ్ టైం 6 o'clock. టొమాటో సిగ్నేచర్ రేట్స్ తక్కువ ఉన్నదైతే నిమ్మకాయ సోడా 60 రూపాయలు అంట, వాటర్ బాటిల్ 90 రూపాయలు, మామూలు రేట్లు కావు. హైలీ ఎక్స్పెన్సివ్. రెస్టారెంట్లో వాటర్ బాటిల్ పెట్టే పైసలు పెడితే బయట బీర్ వస్తాయి 90 రూపాయలకి. కండోలిం బీచ్ లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఏముంది, ఎట్లా ఉంది చూద్దాం. మనం డే టైంలో చూస్తున్నాం, ఇప్పుడు నైట్ టైం బీచ్లో ఎట్లా ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు లైటింగ్ మాత్రం సూపర్ పెట్టారు, అదిరిపోయింది లైటింగ్. ఓ హెవీ క్రౌడ్. Heavy crowd in Khandol Beach. Oh my God. Unexpected crowd in Khandolin Beach. రష్ మాత్రం మామూలుగా ఏ బీచ్లో పొద్దున్న నుండి తిరిగాము కదా, మీకు చూశారు కదా. లైట్ కొండ కనిపిస్తుంది చూడండి, దూరంగా కొండ, అది బాగా బీచ్. ఇక్కడ నడుచుకుంటే వెళ్తే డైరెక్ట్ కాలంగూట్ బీచ్, నెక్స్ట్ బాగా బీచ్. కండోలిన్ బీచ్ ఇప్పటివరకు చూసిన బీచ్లో అయితే ఇక్కడ ఉన్న క్రౌడ్ ఎక్కడ లేదు. కండోలిన్ బీచ్లో ఫుల్ క్రౌడ్, ఈవినింగ్ 6 o'clock ఫుల్ క్రౌడ్. కండోలిన్ బీచ్ స్పెషల్ ఏంటంటే అంత లోకాలిటీస్, సౌత్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ. ఎక్కువ ఎవరు చూసినా తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కండోలిన్ బీచ్లో. చూడండి ఎంత బాగుందో కండోలిన్ బీచ్.
stop, turn it up. Stop, turn it up. జీడిపప్పు బాదం పప్పు కొనుక్కుందామని హోల్సేల్ షాప్ ఉండే ఇక్కడికి వచ్చినాము. చూడండి మామూలు చీటింగ్ కాదు ఇది. ఒకటి కనిపిస్తుంది చూడండి. వాడు 5 bags షాప్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి మేము వాడికి ఏం కావాలో జీడిపప్పు బాదం పప్పు జోకిద్దామని చెప్పి మేము షాప్లో చూసుకుంటున్నాం. వాడు జోకి పెట్టాడు. కేజీ చెప్పినాం. కేజీ పక్క షాప్లోకి వెళ్ళి చూస్తే 650 గ్రాములు మాత్రమే ఉంది. చూడ ఎంత చీటింగ్ అయ్యాడు. మామూలు చీటింగ్ కాదు. ఇంకా ఉల్టా మా మీదకి లొల్లి పెడుతున్నాడు. नहीं जी वो ये क्या बोल रहा हूँ ना पूरा बोले लो पैसा वापस दे दो बोल रहा हूँ ना మొత్తం ఇచ్చేసి మొత్తం వీడియో తిని మేము చాలాసేపు లొల్లి పెట్టాం. తర్వాత మమ్మల్ని కన్విన్స్ చేసాడు. మళ్ళీ రిమైనింగ్ ఎంత తక్కువ ఉందో అంత జోకిస్తా అని చెప్పి మళ్ళీ జోకిస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ చేస్తామని చెప్పినాం. అది ఒకటే కాదు, వేరే కూడా అట్లానే ఉన్నాయి. ఇది స్వీట్ బాక్స్. ఇవి 10 బాక్సెస్ కొనుక్కున్నాం. చాలా బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. పైన అయితే డిజైన్ చేశారు, లోపల అలానే ఉంటుంది అనుకున్నాం. అవి ఓపెన్ చేస్తే మాత్రం షాకే మొత్తం. ఇంకా చూడండి లోపల మంచిగా ఎంత బాగా డిజైన్ చేసి ఉండవు. బయటికి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. అది ఫ్రూట్స్ జామ్స్ చూడండి ఎంతలా ఉందో. చుట్టూ పెట్టండి, మధ్యలో బొక్క పెట్టండి, పెద్ద బొక్క. ఇవి బ్యాగ్స్, హ్యాట్స్, డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ మాత్రం రేటు మామూలుగా లేదు, అదిరిపోతుంది. మన కోటిలో 200-150 రూపాయలు దొరికే బ్యాగ్ ఇక్కడ 500-600 ఉన్నది రేటు. చాలా డిఫరెంట్ ఉన్నాయి. షాపింగ్ మనం ఏదన్నా మనకు ఓకే అనుకుంటే కొనుక్కోవాలి తప్పితే, లేదంటే అవాయిడ్ చేయడం బెటర్. షాపింగ్ మాత్రం కంప్లీట్గా. ఇగో ఈ బ్యాగ్ చూడండి, ఇది కలర్ఫుల్గా ఉంది. 1800 అంట, 1800 రూపాయలు బ్యాగు. ఇంకా టోపీ 200 చెప్తుండు. హ్యాట్ బ్యాగులు, చిన్న పర్సు లాంటి బ్యాగులు కూడా 150-200 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉన్నాయి. గోవా మేడ్ చూడండి, డిజైన్స్ ఎట్లా ఉన్నాయో. గోవా మేడ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ 200 నుంచి 300 వరకు చెప్తున్నారు. ఇవి టీషర్ట్స్, ఇవి ఇంకా బుడ్డా బ్యాగులు. ఇవి 150 రూపీస్ చెప్తుండేవి. గోవా నుండి హైదరాబాద్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. గోవాలో బయలుదేరాం. ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. ఘాట్ రోడ్ 70 కిలోమీటర్స్. తిలారి వ్యూ పాయింట్ వస్తుంది ఘాట్ రోడ్స్ మూవీగానే. ఎంత హైట్ ఉందంటే మనకి ఇప్పుడు ఇది తిరుపతి కంటే చాలా హైట్ ఉంది ఘాట్ రోడ్స్. రోడ్డు కూడా చాలా డేంజర్ ఉంది. కార్స్ మామూలు కంప్లీట్ కొంచెం మిస్ అయిందంటే కింద లోయల పడమే. మీరు ఒకవేళ వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్ కండిషన్ కంపల్సరీ చెక్ చేసుకోండి. కొంచెం అడ్డేట్ అయినా ఘాట్ రోడ్లో కింద పడిపోవడానికి అయితే గ్యారంటీ. సైడు సెక్యూరిటీ కూడా అంత అయితే లేదు. చూడండి ఎట్లా ఉందో కార్స్. కంప్లీట్ ఎస్ షేప్ ఉన్నాయి. ఒక దగ్గర అయితే మొత్తం అప్ ఎక్కాలి, అప్లో ఎస్ షేప్. డీజిల్ కానీ పెట్రోల్ వెహికల్కి ఏదైతే అది బ్రేక్ కండిషన్స్ కంపల్సరీ. స్కిల్ఫుల్ డ్రైవర్ అయితే కావాలి కంపల్సరీ. మామూలు అప్పుడప్పుడు నడిపే వాళ్ళు అయితే కష్టం ఈ రోడ్లో అయితే, ఘాట్ రోడ్లో. నెక్స్ట్ మనకు వచ్చేది తిలారి వ్యూ పాయింట్. హ్యాపీగా గోవా అయితే ఎంజాయ్ చేసాం. మాకు ఒక్కడైతే జరిగిందంటే షాపింగ్లో జీడిపప్పు బాదం పప్పు దగ్గర ఒక్కడైతే జరిగింది. మిగతా అయితే అందరూ హ్యాపీస్. ఇంకా మనకి గోవా రావడానికి అయితే బెస్ట్ టైం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి. బెటర్, మస్తు టైం. కూల్గా ఉంటుంది వెదర్. సమ్మర్లో అయితే మాత్రం ఎండవేడి చచ్చిపోతాం. ఇక్కడ మేము వచ్చింది డిసెంబర్లో చలి ఏమాత్రం కూడా లేదు ఇక్కడ. చాలా బాగుంది వెదర్. తిలారి వ్యూ పాయింట్కి వచ్చినాం. చూడండి తిలారి వ్యూ పాయింట్ లొకేషన్ బాగుంటుంది. ఎంత అప్ ఎక్కినామంటే ఇప్పుడు దగ్గర మనం 2-3 కిలోమీటర్స్ అప్ పైకి సముద్రం అంత కిందికి ఉండొచ్చు మనకి. చూడండి ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్. దీన్ని సూసైడ్ స్పాట్స్ అని కూడా అంటారంట. ఇక్కడ నుండి కింద పడితే ఏం దొరకదు. ఇక లొకేషన్ మాత్రం డిఫరెంట్ కనబడుతుంది. చూడండి మబ్బులు కనబడుతున్నాయి. కింద ఏం కనబడట్లేదు, మబ్బులు కనబడుతున్నాయి.
మబ్బే కనబడుతుంది, కిందికి ఏం కనబడట్లేదు. క్లియర్ కనబడుతుంది చూడండి, వేరే యాంగిల్లో తీసుకుంటాం. మాకు ఖర్చు అమౌంట్ వచ్చేసి ఒక్కొక్కరికి 7,500 వరకు అయినాయి. ఇంకా ఎక్స్ట్రా షాపింగ్ చేసుకున్న వాళ్ళకి చేస్తున్నారు. గోవా టూర్ ఇక్కడ నుండి క్లోజ్ చేస్తున్న ఈ వీడియో తోటి.